రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మోదీ పిలుపునిచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ప్రతి రాష్ట్రంలో కూడా బస్సులకి సంబంధించి మెయిన్ గా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ అనేది చాలా మంది మధ్యతరగతి వాళ్ళు, అలాగే మరి కింద పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా, కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా బస్సులో వెళ్లే వాళ్ళ జీవనాన్ని కొనసాగించారు. సో అలాంటి వారికి ఖచ్చితంగా బస్సు అనేది అవసరం. సో ఈ అవసరం మేరకు బస్సుల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. ప్రతి చోట కూడా కొత్త బస్సులు అనేవి వస్తూ ఉన్నాయి, అది కూడా ఎలక్ట్రిక్ బస్సెస్. సో చాలా మంచి ఆలోచన. ముఖ్యంగా ఇందులోని ఆంధ్ర రాష్ట్రమే మరింత ముందుగా ఉండి అందరికన్నా ఫస్ట్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో 750 బస్సుల్ని ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే మరి ఇవి వచ్చేసినాయా, వస్తున్నాయా, వీటిల్లోని ఎలాంటి బస్సెస్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ లోనే ఎంత లెంత్ బస్సెస్ ఉన్నాయి, ఎంత సిట్టింగ్ ఉంది, సో ఇవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడదాం. అంతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు. నమస్తే మేడం. నమస్తే. బస్సెస్ ఫస్ట్ అందరికీ కూడా బస్సు ఇప్పుడు యాక్చువల్ గా సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ కూడా ఈ మధ్య కాలంలో బస్సు ఎక్కుతూ ఉన్నారు. సో మనం తీసుకుంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఫస్ట్ ఈ బస్సుల్ని అమలు చేస్తున్నారా ఏంటి? 750 బస్సులు అంటే అది తమాషా విషయం కాదు అసలు ఒకేసారి. సో అసలు ఎలాగ ముందు తీసుకొస్తూ ఉన్నారు ఈ ప్రణాళిక? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజన్ అంటే ముందు చూపు ఎక్కువ ఉంటది. సో ఏదైతే ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో మనం దాన్ని అధిగమించాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిసిటీలో ఉన్న ఇది మనం యూజ్ చేసుకోవాలి. సో ఆ ఆలోచనతోనే ఆయన బస్సులు తీసుకురావటం, 750 బస్సులు అంటే ఒకేసారి తీసుకురావటం కూడా చాలా గొప్ప విషయం. అంటే ఇక్కడ ఏంటంటే దానికి తగ్గ ఛార్జింగ్ పాయింట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెంచుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్నాయి కానివ్వండి, ఉండేటివి సరిపోదు, ఇంకా బస్సులు ఎక్కువ పెరిగాయి. ఆల్రెడీ ప్రైవేట్ బస్సులు కూడా తిరుగుతున్నాయి, ఆ కార్లు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నటికి ఇప్పుడు సరిపోతున్నాయి కానివ్వండి. ఇవి కూడా పెంచితే ఇంకా ఫ్యూచర్ లో వచ్చే వెహికల్స్, ప్రైవేట్ గా కొనుక్కునే వాళ్ళ వెహికల్స్ కూడా, అంటే కార్స్ కూడా, వీటికి కూడా పెరుగుతుంది. సో ఆ దిశగా కూడా ప్లాన్ చేయటం కానివ్వండి. ఈ బస్సుల మూలాన కూడా మనం ఎట్లాగో మహిళలకి ఉచితంగా బస్ జర్నీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్రోల్ అనేది, డీజిల్ అనేది ఇంకా కొద్ది రోజుల్లో ఇంకా కూడా పెరిగే అవకాశాలు కూడా కనపడుతూనే ఉన్నాయి. ఎందుకంటే వారు దృష్ట్యా చూస్తుంటే వారు అనేది ఆగట్లేదు కాబట్టి ఇంకా అది ఎప్పటికీ సస్టైన్ అయితే ప్రపంచ దేశాలు మొత్తంలో కూడా ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో దాన్ని అధిగమించాలంటే ముందు చూపు ఎలా ఉండాలనేది. సరే, ఇదే ఆలోచన అన్ని రాష్ట్రాల్లో కూడా తీసుకుంటే, ఇండియా మొత్తం కూడా తీసుకుంటే కొంచెం బెటర్ అవుతుందేమో అనిపిస్తుంది. అవును, అంతే కదా. మరి అసలు 750 బస్సెస్ అంటే ఇప్పుడు పెట్రోల్ లో డీజిల్ తో వెళ్లేవన్నింటినీ కూడా ఇప్పుడు ఆపేస్తారు. సో ఇవి వస్తాయి కాబట్టి మొత్తం మనం చాలా వరకు తగ్గించేసినట్టే అయిపోతుంది ఎలక్ట్రిక్ బస్సెస్ అంటే. అవును. సో అందుకని ఖచ్చితంగా ఇవి తగ్గించుతూ ఇంకా తీసుకొచ్చే విధంగా కూడా చూడాలి. ఇది అంటే కొంచెం ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నాయి, ట్రైన్స్ జర్నీ వాడుకుంటారు. ఇప్పుడు బస్సులు కూడా స్టార్ట్ అయినాయి. సో వీటికన్నిటి మూలాన పెట్రోల్ అనేది మనం ఏదో కొంచెం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. అది వేరే విధంగా యూజ్ చేసుకోవటానికి పనికొస్తుంది కదా. సో దాని మూలాన రేట్లు స్టాండర్డ్ గా ఇలాగే ఉంచాలని అంటే మనం పెట్రోల్ వినియోగం తగ్గిస్తా వస్తే ఆటోమేటిక్ గా అది కూడా అదే ఇప్పుడున్న స్థాయిలోనే అలాగే ఉంచగలుగుతాం. అలాంటి ఎక్కువ కన్సూమ్ చేస్తే ఇంకా రేట్లు ఎక్కువ పెరిగేది ఉంటది. సో అదంతా ఇబ్బంది అవుతుంది. ఇదే కాకుండా ఇంకా ఏసీ బస్సులు తీసుకురావటం, లాంగ్ జర్నీలకి ఆల్రెడీ బస్సులు 750 బస్సులు దీనిలోనే లాంగ్ జర్నీలకు కూడా పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు తిరుపతికి ఎక్కువ బస్సులు ఇవ్వటం, ఎందుకంటే అక్కడ యాత్రికులు ఎక్కువ ఉంటారు. సో టెంపుల్ కి వచ్చే వాళ్ళందరూ ఉంటారు కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ 300 బస్సుల దాకా అక్కడ ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. సో ఇది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అంటే ఎలా అనిపిస్తుంది అంటే కొత్తగా గ్రీన్ ఎనర్జీ చక్కగా, అది కూడా కాకుండా కొత్తగా వచ్చిన రాష్ట్రం. సో ఇప్పుడిప్పుడే డెవలప్ వేస్తుంది, రోడ్లు వైండప్ బాగున్నాయి, అంటే కొత్తగా రోడ్లు వేస్తున్నారు కాబట్టి. సో దీని మూలాన పొల్యూషన్ ఒకటి తగ్గుతుంది. సో గ్రీన్ ఎనర్జీ మొత్తం అంటే ఇంకా కూడా విద్యుత్ తో ఇంకా ఏ రకాలు మనం ముందుకు తీసుకెళ్లొచ్చు అనేది కూడా దీనిలో ప్రజలకి ముందు కన్వీనియంట్ కూడా అనిపిస్తుంది. కొత్త బస్సులు అనేది ఏదైనా అనిపిస్తుంది కదా, ఏదైనా కొత్త. అప్పట్లో పల్లె వెలుగు బస్సులు వచ్చినాడు, ఆ గ్రీన్ కలర్, ఆ కలర్స్ చూస్తే కొంచెం అందరికి మంచి జోష్ వచ్చేది బస్ ఎక్కాలని. ఇప్పుడు కూడా సేమ్ అట్లా అంత గ్రీన్ గా కనిపిస్తాయి బస్సెస్. ప్లెజెంట్ ఇది ఉంటది, గ్రీన్ పాజిటివ్నెస్ ఉంటది. సో కరెంటు తో కూడా మనం ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు కరెంట్ అనేది ఎప్పుడు పోతా ఉండేది. ఒక సిస్టమ్ గా ఒక టైం కి ఇచ్చేవాళ్ళు, ఒక టైం కట్ చేసేవాళ్ళు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రం ఏర్పడినా కూడా ఇప్పుడు బస్సులను కూడా నడపగలుగుతుంది. సో ఇంత ఎలక్ట్రిసిటీ
అక్కడ ఉత్పత్తి చేసుకోవటమే కానివ్వండి, రేపు అవును. ఇంకా పోలవరం అయితే ఇంకా దీని మూలన ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా, ఇంకా ఎక్కువ వెహికల్స్ కానివ్వండి. అవును. సో ఎంత వీలైతే అంత కరెంట్ తో యూజ్ చేసేటట్టు కానివ్వండి, ఇదంతా మంచి శుభ పరిణామం. ఇది గ్రోత్ కనపడతా ఉంటది. కనపడుతుంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అనేది ఒకటి అబ్జర్వ్ చేస్తా ఉంటారు. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అది వినియోగించుకుంటే మంచి బెనిఫిట్ అవుతుంది. ఫస్ట్ పొల్యూషన్ మనం అరికట్టిన వాళ్ళం కూడా అవుతాం. అవునవును. మెయిన్ పొల్యూట్ అయిపోయింది మొత్తం, అవును. ఆ వాతావరణంలో చేంజెస్ కనపడుతున్నాయి. అవును. సో వీటికన్నిటికీ చెక్ పెట్టాలంటే మనం ఎలక్ట్రిక్ బస్సు అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా మనం ప్రైవేట్ గా కూడా కొనుక్కోవడం అనేది అవును. మంచిది. కార్స్ గానీ బళ్ళు, టూ టూ వీలర్స్ వీలర్స్ గానీ కానివ్వండి, కొంచెం అవకాశం ఉన్న వాళ్ళందరూ ఈవీకి కన్వర్ట్ అవడం better. బెటర్. ఇప్పుడు ఈవేళ రేపు సైకిల్ కూడా బ్యాటరీ Batteries వచ్చాయి వస్తున్నాయి. కాబట్టి దాంట్లో కూడా చిన్న చార్జర్స్ లాంటివి అలాంటివి పెట్టి సెట్ చేస్తారేమో. సో ఇవన్నీ ఒక ఇన్నోవేటివ్ గా వస్తాయండి. ఇన్నోవేటివ్ ఖచ్చితంగా వస్తది. ఉమ్. పిల్లల వెహికల్స్ కానివ్వండి, అన్నిటికీ ఛార్జింగ్ పెట్టే వాడుతున్నారు కదా, ఆడుకునే గేమ్స్ దగ్గర నుంచి ఛార్జింగ్ పెట్టి వాడుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ మన కరెంట్ తో వాడుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవును. అయితే ఎంత అంటే బస్సెస్ లోనే మనకి చాలా రకాలు ఉంటాయి కదా మేడం. మనకి జనరల్ గా ఏసీ బస్సెస్ అంటే ఇప్పుడు కొంచెం కష్టమే అవ్వచ్చు, టైం పడుతుందేమో, అంటే లోకల్ గా అంత అవసరం ఉండకపోవచ్చు. బట్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో, ఎలక్ట్రిక్ బస్సెస్ లోనే లెంత్ ఎట్లా ఉంటుంది అంటే నేను వినడం 9 మీటర్ల ఒకటి, 9 అడుగులు ఒకటి, 12 అడుగులు ఒకటి. సో ఇవి పెద్ద బస్సులుగా కూడా ఉంటాయి కొన్ని. మీరు అనుకున్నట్టు ఇప్పుడు లాంగ్ జర్నీ అనేది ఏసీవే ఉంచుతారు ఎక్కువ భాగం అనిపిస్తుంది. ఎందుకంటే జర్నీ దూరం ఉంటది కాబట్టి వాళ్ళు నిద్రపోతా రావడానికి స్లీపర్ లాంటివి ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ ఏసీబీ ఉండే అవకాశం ఉంటది. ఇంకా ఎక్కువ కూడా ఏసీ బస్సులు పెట్టే దిశగా కూడా ఆలోచిస్తున్నారు. మొత్తానికైతే 750 బస్సులు అన్ని ప్రాంతాల్లోని, విశాఖపట్నం, విజయనగరం అన్ని అంతా అంటే శ్రీకాకుళం టు సతివేడు వరకు అనుకోండి మీరు. ఇంకా అంటే అంతే కదా, ఇంకా కుప్పం వరకు ఇంకా అన్ని చోట్ల కూడా బస్సులు అనేది ఏసీ అదే ఎలక్ట్రిక్ బస్సులు అనేది కంపల్సరీ అనేది ఇప్పుడు ఈ నిత్య జీవితంలో ఎలక్ట్రిక్ అనేది కరెంట్ అనేది వాడడం అనేది నార్మల్ గా కూడా ఇంకా స్టార్ట్ అయిపోతుంది. సో దాంతో ఏమేమి వాడుకోవచ్చు, సో మనం పెట్రోల్ డీజిల్ అనేది ఎట్లా తగ్గించాలి, దీన్ని తగ్గించబట్టి మనం దాన్ని ఎలా వాడుకోవచ్చు. గ్యాస్ కూడా తగ్గించే విధానంలో కూడా వచ్చేసాం కదా. ఈ గ్యాస్ కూడా కొరత మూలన డబ్బులు దానికి కూడా చార్జెస్ ఎక్కువ అయిపోతున్నాయి. దానిలో కూడా ఇప్పుడు స్టవ్లు వచ్చేసాయి. ఇంకా గోబర్ గ్యాస్ దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవటం అని విలేజ్ లో వాళ్ళు ఇప్పుడు దాని మీద అవేర్నెస్ వచ్చింది. ఇక రకరకాలుగా మంచి మార్పు అనేది వస్తుంది. నిజంగానే మేడం, ఇది వింటుంటే ఓజోన్ పొర మనకి దెబ్బతిన్నది యాక్చువల్ గా. ఈ పొల్యూషన్ వల్ల మొత్తం ఇది బాగా భయం పట్టుకుంది అందరికి కూడా, ఎప్పుడైనా బరస్ట్ అవ్వచ్చు అని. సో ఇప్పుడు గనక నిజంగానే ఇది ఏమో ఏది జరిగినా మన మంచికే అని ఇది ఇలాగా కంటిన్యూ అయితే, పొల్యూషన్ కనుక తగ్గితే మళ్ళీ అది కూడా అలా మెల్లగా రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. పొల్యూషన్ తగ్గిపోతుంది, పొల్యూషన్ తగ్గుతుంది కాబట్టి వాతావరణం మార్పులు అనేది మళ్ళా నార్మల్ కి వస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఇంత టెంపరేచర్ కానివ్వండి. సో ఒక టైంలో కరోనా టైంలోనే ఎక్కడ తిరగకపోతే పొల్యూషన్ చాలా కంట్రోల్ అయిందని అన్నారు కదా. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క విపత్తు ఏదో సెట్ చేయడానికే వస్తుందేమో, గందరగోళం అయిపోయిందని సెట్ చేయడానికే ఒక్కొక్క విపత్తు అన్నట్టు. సో అలాగా అనే ఖచ్చితంగా మనకు ఈ రోజున డెవలప్మెంట్ కూడా ఈ రోజున పెట్రోల్ డీజిల్ ఈజీగా దొరుకుతా ఉంటే ఈ దిశగా అయితే ప్రపంచం ముందుకెళ్ళదేమో కదా. ఈ రోజు కరెంట్ తో ఏవేవి వాడచ్చు, దాన్ని ఎక్కువ వాడటానికి కరెంట్ అనేది మనం ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం కాబట్టి, మనకు నీటి వనరులు ఉన్నాయి, మన దగ్గరే ఉంది కాబట్టి మనకి ఈజీగా అవుతది. సో దానిలో మనం మన దగ్గర ఉన్న దానిలో మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దానికి మనకు ఒక క్లారిటీ కూడా ఇప్పుడు వచ్చింది. అంటే ఏదైనా ఒకటి జరిగినప్పుడే మనం సోర్సెస్ ఎత్తుకుంటాం. అన్ని ఉన్నప్పుడు ఆలోచించరు కదా. అది కూడా తక్కువ పెట్రోల్ ఉంటే కూడా ఆలోచించరేమో, రేట్ తక్కువ ఉంటే కూడా. సో ఇప్పుడు ఒక చెడు ఒక మంచి కన్నట్టు మనం మంచి దిశగా ముందుకెళ్ళటం, డెవలప్ దిశగా ముందుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఎలక్ట్రిక్ బస్సెస్ రావాలి, ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అనేది రావాలని కోరుకుందాం. ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంది వినడానికి. బస్సు ఎక్కిన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కొత్త బస్సెస్, అంతే కదా. సో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి డెవలప్మెంటే రావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.